52% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులన్నీ ఎక్కడికక్కడే డిపోలకు పరిమితమయ్యాయి. దీంతో దీపావళి పండుగకు ఇంటికి వెళ్లాలనుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే ఛార్జీల భారం పడుతోంది. సాధారణ రోజుల్లో ఉండే ధర కంటే డబుల్, ట్రిపుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటున్నారు నగరవాసులు. పండుగ పూట ఛార్జీల భారీ సరికాదంటున్నారు పబ్లిక్. ఇదే అంశంపై ఎల్బీ నగర్ బస్ స్టాప్ నుంచి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. బీసీ నేతలు బీసీ వాసులు పోరాటం చేస్తున్నారు. ఇందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సర్వీసులు బంద్ చేయాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్సెప్ట్ ఇటు మెడికల్ సర్వీస్ కావచ్చు, దాంతోపాటు ఇటు మెడికల్ షాపులు, అంబులెన్స్లు ఇవి మినహా అన్నీ కూడా ఈరోజు బంద్ ఉండాలనేసి కూడా నిన్న బీసీ నేత పిలిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా రోడ్లపైకి బస్సులు రాని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి వేరే జిల్లాలకు, వేరే ప్రాంతాలకు వెళ్ళే వారి కష్టాలు అయితే అన్ని కావు. సడన్గా బంద్ పెట్టడంతో అర్జెంట్ ఎమర్జెన్సీ వర్క్ పైన వెళ్ళే వారి పరిస్థితి అయితే చాలా దయనీయంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్కి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ బతుకుదూరు కోసం వస్తూ ఉంటారు. వారు కొన్ని సందర్భాలలో వారి సొంత ఊళ్ళకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళు చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి చాలా అవస్థపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్లో వివిధ జిల్లాలకు కనెక్షన్ రోడ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి వెహికల్స్ కావచ్చు, వాహనాలు, బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి. ఈరోజు బస్సుల బంద్ కారణంగా అయితే ఒక్కసారిగా రోడ్లపైన అయితే చాలా మంది పబ్లిక్ కనిపిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇటు ప్రైవేటు ఏదైతే కాలేజీలు, సుమోలు ఉంటాయో వాటిపైన డిపెండ్ అవుతున్న పరిస్థితి. ఆ రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్తారమ్మా? సో ఎంతసేపు వచ్చి మీరు ఇక్కడికి? మేము వచ్చాక ½ అన్ అవర్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఏమీ అందుబాటులో లేవు. ఎందుకు వెళ్తే ఊరికి ఏమైనా పండగకి వెళ్తున్నారా? వెళ్తున్నాం, పండగ ఉందని చెప్పేసి వెళ్తున్నాం పిల్లల్ని తీసుకొని మమ్మీ వాళ్ళ ఇంటి. సో ఎంతసేపు అయింది వచ్చి? ఎట్లా ఉన్నాయి రేట్లు? బస్సులు వస్తలేవు మరి. ఇక్కడ కార్లు వాళ్ళు ఏమంటారు? ట్యాక్సీ వాళ్ళు రేటు హై రేట్ చెప్తున్నారు మ్యామ్. పిల్లల్ని తీసుకొని వెళ్ళేది 1 ఇయర్కి ఒక్కసారే కదా, ఇంత రేట్లు పెడితే ఎలాగా? రోజు ఇంతే క్రౌడ్ ఉంటుంది, ఇలా ఎక్కువ క్రౌడ్ అనిపిస్తుంది. ఎక్కువ ఉంది, ఈ రోజే ఎక్కువ ఉంది. ఇట్లా ప్రజలకు ఇబ్బంది కలిగితే ఎలాగా? ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు కదా. పండగకి వెళ్తారని వస్తారు, తెలుసు కదా. వాళ్ళు వెహికల్ అంటేనేమో 200 రూపాయలు, 400, 500 అడుగుతున్నారు టికెట్ ఛార్జ్. నల్గొండ పోవాలండి మేము. ఎంతమంది కూర్చోబెడతారు కాలేజ్లో? ఏమో మరి 6 మెంబర్స్ పెడతారు అనుకుంటా. 5 మెంబర్స్ ఉన్నాం మేము. నిన్ననే బంద్ అని కూడా అన్ని టీవీ ఛానల్లో పిలిపించారు కదా. ఇప్పుడు ఎట్లా పిలుపు మీకు చూడలేదా? ఇట్లా బంద్ అని తెలియదు మీకు? నేను చూడలేదు మేడం. సడన్ గా ఇక్కడ వచ్చిన నా వెహికల్ ఉంది, నా వెహికల్ తీసుకొచ్చినా బాగుంది. వీళ్ళ దగ్గర ఎక్కించుకోబోదు. నాకు నచ్చిన వాళ్ళ రేటుకు మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మేడం. 500 మేడం అసలు టికెట్ 500 మార్నింగ్ టూ మచ్ అసలు. ఈసారి కూడా నల్గొండే, ఈయన కూడా వస్తానండి. నా ఏమిటి 5 మెంబర్స్ ఉన్నాము, మనిషికి 400 ఇస్తాను. అయినా కూడా వాళ్ళు 600 సీటర్లో 7 మెంబర్స్ కూర్చోబెడుతున్నారు వాళ్ళని. పిల్లల్ని తీసుకొని వచ్చి ఎంతసేపు అయింది వచ్చి ఇక్కడికి మీరు? ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. సూర్యాపేట వెళ్ళాలి. సో ఫెస్టివల్కి వెళ్తారా? ఫెస్టివల్కి వెళ్తున్నాం. ఖమ్మం సైడ్ వెళ్దామని, ఖమ్మం సైడ్ ఉంటుండే మా ఊరు. సో అటు సైడ్ వెళ్దామంటే వాళ్ళు ఖమ్మం వాళ్ళు 1000 రూపీస్ అడుగుతున్నారు. అంటే వెహికల్స్ నార్మల్గా అయితే 450, 500 అయిపోతుంది. యాక్చువల్లీ నిన్నటి నుంచి అవేర్నెస్ అంటే కొంచెం అంటే పబ్లిక్కి కొంతమంది చాలామంది తెలియదు. సో ఇప్పుడు మా వైఫ్ కూడా తెలియదు అన్నది. 7 క్వశ్చన్గా బస్సులు బంద్ అని చెప్పి అంటుంటే తెలియకపోతుండే. మనం చూసుకోవచ్చు ఒక్కొక్క వెహికల్లో అంటే రోజు అయితే ఒక్క కార్లో 4 మాత్రమే కూర్చోబెట్టేటోళ్ళు. కానీ ఈరోజు ఇక వీళ్ళకి దొరికిన ఛాన్స్ అని కూడా ఇటు ప్రైవేట్ కార్లు కానీ, ప్రైవేట్ వాహనాలు, క్యాబ్స్ నడుపుకునే వాళ్ళైతే ఒక్కొక్క వెహికల్లో అంటే చిన్న 4 కూర్చునే కార్లు 6, 7 కూడా కూర్చోబెట్టుకొని తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఎండ కూడా ఎక్కువగా ఉంది. ఎండకి దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? ఏమంటారు డ్రైవర్స్ ఎవరు రెస్పాన్సిబుల్ లేదు, మొత్తం బంద్ చేసి పెట్టేశారు. ఒక బస్సు కూడా రాలేదు ఇంతవరకు. 1.5 to 2 hours నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నాం. మేము 1 అవర్ అయిపోయింది, ఇంతవరకు ఎవరు రాలేదు. ఇది ప్రైవేట్ వెహికల్స్ టూ మచ్ చెప్తున్నారు. సూర్యాపేటకి 600 ఒకరు అంటున్నారు, ఒకరు 500 అంటున్నారు. అంత బడ్జెట్ పెట్టుకుని వెళ్తారన్న మామూలుగా అయితే బస్సుకి వెళ్తే 3 hours, 3.5 hours వెళ్ళిపోతాం. ప్రైవేట్ వెహికల్లో 2 hours, 2.5 hours వెళ్ళిపోతాం. గవర్నమెంట్ కొన్ని చెప్పేటప్పుడు కొన్ని మామూలు ఫెస్టివల్ సీజన్లో లోకల్ బస్సులను పెట్టుంటే బాగుంటుండే, పెట్టలేదు ఇంతవరకు. ఎంతసేపు కూర్చొని బస్సులు రావు, మరి ఏం చేస్తారు? ఏం చేయాలి మేడం? మరి ఎట్లా బస్సులు వస్తేనే మంచిది కదా, మరి రాకుంటుంటే ఎట్ట పోవాలి మేము అంత దూరం? ఈ బస్సులు ఇవాళ రావు, మరి కారు వాళ్ళు మస్తు రేట్లు చెప్తారు. ఏమంటారు? అంత ఛార్జ్ పెట్టుకున్నట్ట మేము కష్టం చేసుకునే వాళ్ళం, అందుకనే కూర్చున్నాం ఇక వచ్చినప్పుడు పోదామని. ఏమంటారు పరిస్థితి ఏమన్నా బస్సులు లేకుండా ప్యాసింజరు పబ్లిక్ ఊర్లలోకి వెళ్ళే వాళ్ళకి ఇంత ఇబ్బంది జరగటం ఇది కరెక్ట్ కాదు మేడం. ఈ పండగ సీజన్లో అందరూ ఇళ్లలో పోయి పండగ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అందులో ఈ బస్సులు బంద్ చేయడం, ఈ బంద్ అనేది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పెట్టుకోవాలి. కానీ ఈ ఎలక్షన్ల ముందు, ఈ పండగల ముందు ఎలా పెట్టుకొని బంద్ ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు.
ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాలా. ఎందుకంటే పండగల ముందు జనాభా ఇళ్లలోకి వెళ్ళి సంతోషంగా వెళ్ళి రావాలనుకోవాలి, కానీ ఈ బంద్ ప్రకటించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇదే విషయంగా పరిగణలోకి తీసుకుంటారు. మరి ఎట్లా పోదు అనుకుంటారు? ఏమో మరి కార్లు నాకేం తెలవదు. మా అబ్బాయి ఏమో కాలేజీకి వెళ్ళిండు, బస్సులు ఉన్నాయేమో అనుకొని వచ్చా. లేవు. మరి మీ అబ్బాయి దగ్గరికి వెళ్తారా, ఊరికి వెళ్తారా? ఇప్పుడు మరి ఫోన్ చేస్తే ఎత్తట్లే మా అబ్బాయి. మరి ఇక కారుకి వెళ్దాం అనుకుంటున్నా కానీ అయ్యే నిండిపోతున్నాయి. ఎట్లా పోదాం అనుకుంటున్నారు? అదే ఇప్పుడు కార్లో పోదామన్నా కార్లకి రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు జర్నీ చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. పెట్రోల్ బంక్ బంద్ ఉన్నాయి, బంకులు బంద్ ఉన్నాయి, దానికి వెహికల్ వేసుకొని పోవాలన్నా బంకులు బంద్ ఉన్నాయి. ఇక ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు ఎంతమంది ఉన్నారు మొత్తం? మేము 5 ఉన్నాం. 5 ఎంత చెప్తారు? ఉట్టప్పుడు ఎంత అవుతుంది? అందరూ ఒక్కొక్క రేటు చెప్తున్నారు. ఒకరు 800 అంటున్నారు, ఒకరు 900 అంటున్నారు, ఒకరు 1000 రూపాయలు అంటున్నారు. సొంత వెహికల్ తీసుకుపోదామంటే డీజిల్ లేక బంకులు బంద్ ఉన్నాయి, మధ్యలో పోయి ఆడ ఇబ్బంది పడతామని చెప్పేసి అట్లా ఆలోచించాలి. ఎల్బీ నగర్ రూట్లలో చాలా వరకు ఇటు విజయవాడ కావచ్చు, దాంతోపాటు సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాలకి వెళ్ళే బస్సెస్ ఎక్కువగా ఆగుతూ ఉంటే ఈ ప్రాంతాలకి ఎక్కువగా ఇలాంటి వాళ్ళే వస్తూ ఉంటారు. ఈరోజు బంద్ కారణంగా ఒక్కసారిగా బస్సెస్ రాకపోవడంతో అయితే దూర ప్రయాణాలు చేసే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సొంత వాహనాలు వెళ్దామంటే మాత్రం ఇటు బంకులు బంద్ ఉండడంతో పెట్రోల్ డీజిల్కి ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఇక ప్రైవేట్ వాహనాలపైనే ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. రేట్లు మాత్రం త్రిబుల్గా, రోజుతో పోలిస్తే త్రిబుల్ రేట్లు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే కేవలం ఈ ఎల్బీ నగర్ జోనే కాదు, మిగతా ఇప్పుడు ఉప్పల్ బస్ డిపో కావచ్చు, దాంతోపాటు మైదీపట్నంలో ఎక్కువగా ఇంటర్ కనెక్షన్స్ ఉండే బస్సెస్ ఎక్కడ తిరుగుతుంటాయో అదే అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా ప్రశాంత్, మోనికా, హైదరాబాద్.